పులి మేక కథ. ఒకసారి దట్టమైన అడవిలో ఒక మేక గడ్డి మేస్తూ బయటికి చాలా దూరం వెళ్ళిపోయింది. పచ్చని గడ్డి చూసి గిండెక్కి ముందుకు ముందుకు వెళ్తూ చివరికి అడవి అంచున ఉన్న ఒక గరగర కొండ ప్రాంతానికి చేరుకుంది. ఆ ప్రదేశం నిశ్శబ్దంగా కనిపించినా దగ్గరలోనే ఒక పులి తన ఆహారాన్ని వెతుకుతూ తిరుగుతోంది. మేకకు ఏ ప్రమాదమూ తెలీదు. సేదతీరుతూ తిరుగుతుండగా ఆకస్మికంగా పులి గర్జించింది. ఆ గర్జన విని మేక గుండె దడదడమని కొట్టుకోవడం మొదలైంది. పులి నెమ్మదిగా దగ్గరకు సాగింది. ఇది నా అదృష్టం. ఇంత బలహీనమైన మేకను సులభంగా పట్టుకుంటాను అని పులి అనుకుంది. మేకకు ప్రాణ భయం పట్టుకుంది. కాని వెంటనే ధైర్యం తెచ్చుకుంది. బతికేది తెలివితోనే అని తనకు తానే చెప్పుకుంది. పులికి మట్టి పట్టించేలా ఏదైనా ఆలోచన చేయాలని నిర్ణయించింది. పులి దగ్గరికి రాగానే మేక ధైర్యంగా మాట్లాడింది. పులి మహారాజా, నన్ను తినేందుకు ముందే ఒక సత్యం చెప్పాలి. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. అసలు నా యజమాని నన్ను మిమ్మల్ని ఆహ్వానించడానికి పంపాడు. అతను చెబుతున్నాడు, పులి వచ్చి నన్ను పిలిస్తే నేను గొప్ప విందు పెట్టుతాను అని. పులి కాసేపు ఆశ్చర్యపోయింది. ఎవరైనా మనిషి నన్ను విందుకు ఆహ్వానిస్తాడా అని అనుమానం వచ్చినా తన గర్వానికి ఊపిరి వచ్చింది. మేక మాటలు చాలా నమ్మకంగా ఉన్నాయి. పులికి తన గౌరవాన్ని ఒప్పుకునే అలవాటు ఉండడంతో వెంటనే ఆలోచనలో పడింది. మేక మళ్ళీ చెప్పింది, మీరు నన్ను తింటే చిన్న బలి. కాని నా యజమాని మీకోసం గొప్ప విందు సిద్ధం చేశాడు. మీరు పట్టణానికి చేరేసరికి అందరూ భయంతో పారిపోతారు. మీరు రాజులా ప్రవేశించవచ్చు. పులికి ఆ మాట చాలా నచ్చింది. తాను అడవి రాజు అన్న గర్వం మళ్లీ పెరిగింది. సరే, ముందు నీ యజమాని దగ్గరకు నన్ను తీసుకెళ్ళు అని పులి అంది. మేక వెంటనే అటవీ దారిలో పరుగులు పెట్టింది. పులి కూడా గర్వంగా వెంట సాగింది. కొంతసేపటి తర్వాత మేక ఒక పెద్ద బండరాయికి దగ్గరగా వెళ్లి ఆకస్మికంగా లోపలికి దూకేసింది. అది అసలు ఒక చిన్న రంధ్రం, మేకకు మాత్రమే సరిపోయేంత సన్నగా ఉండేది. పులి లోపలికి రావడానికి ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు. నిరాశతో, మోసపోయానని అర్థం చేసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది. మేక మాత్రం లోపల నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చి సురక్షితంగా తన దారిలోకి తిరిగి వెళ్ళింది. నీతి: